రికార్డింగ్ నెంబర్ 181 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ధ్రువుని యుద్ధము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఇచ్చట వర్ణించబడినది కుబేరానుచరులకు గుహ్యకులతో ధ్రువుడు చేసిన యుద్ధము. గుహ్యకులు అనగా దాగి ఉన్న శక్తులు, యక్షులు అనగా కూడా వారే. ఒక యుద్ధ కథ, ఒక సృష్టి సంకేతమగు అర్థవాదము. భూమిపై జీవులకు భౌతిక స్థూల దేహములేర్పడినప్పటి వింతలలో కొన్నిటిని వర్ణించిన కథ. ఇందు భౌతిక దేహమున జీవులకు దృక్పథములేర్పడుట, అందుండి చూచుచున్నప్పుడు వారి దృష్టి పరిమితమై మాయాబద్ధమగుట గుహ్యకుల మాయాయుద్ధముగా వర్ణింపబడెను. ఇందు మాయాబద్ధుడైన ధ్రువునకు వివిధ రూపములు కనిపించి విభ్రాంతి కొలుపును. అందు పులులు, సింహములు మొదలగు జీవరాశుల స్థూల రూపములు సమస్తము కనిపించును. వాని కంఠధ్వనులు అన్నియు వేర్వేరు కేకలుగా వినిపించును. మరియు పుర్రెలు, ఎముకలు, మాంసము, నెత్తురు మున్నగు దేహ ధాతువులను, వ్యాధి, వార్ధకము, సంఘ మరణములు మున్నగు వికృత చేష్టలు కూడా గోచరించును. అంతేకాక త్రిధాతువుల వికృత రూపములైన మలమూత్రాదులు, వాని దుర్గంధము, శవగంధము అన్నియు పొడకట్టును. ఇన్నిటికిని కారణము గుహ్యకులు చేయు మాయయే. అది గుహ్యకుల మాయ అని తలచినంత కాలము పట్టుదల, కామక్రోధములు కలుగును. ఆ రూపములు వాని అనుభవములు సత్యముగా తోచి అందలి అంతర్యామి గోచరింపని తాత్కాలిక స్థితి ఏర్పడును. ఈ గుహ్యకుల మాయకు కూడా కారణము విష్ణుమాయయే అని మనువు జ్ఞప్తి చేయును. దానితో ఆ రూపములు, దుర్గంధాదులు మాయమగును. ఆ గుహ్యకుల మాయ తప్పదనియు, సృష్టి ఉన్నంత కాలము అది ఉండి తీరుననియు మనువు ఉపదేశించును. శమ దమాది గుణములు కలిగి క్షమించుచు జీవించినచో వైరము తొలగుటయే కాక మోక్షము అనబడు నారాయణుని నిరంతర సాన్నిధ్యము సిద్ధించునని మనువు కుబేరుడు చేసిన ఉపదేశమే ఈ కథకు పరమార్థము. అలకాపట్టణము యక్షుల నివాసము. అందు కుబేరుడుండును. ఆ నగరమునకు పోయి ధ్రువుడు మహాశౌర్యముతో దిక్కులు ఆకాశము ప్రతిధ్వనించున్నట్లు శంఖము ఊది సింహనాదము చేసెను. ఆ నాదము విని యక్షకాంతలు గజగజ వణకిరి. యక్ష భటులు మహాయుద్ధ సాధనములను ధరించి ఉత్సాహముతో పురము వెలువడి వచ్చి ఆ ధ్రువుని చుట్టుముట్టి తాకిరి. మహారథుడైన ధ్రువుడు బాహుబల పరాక్రమశాలి అయి ధనుస్సు ధరించి యుద్ధము చేసెను. తన్నెదిరించిన 13,000 మంది యక్షులను లెక్క పెట్టక భీకరముగా పోరాడెను. దెబ్బకు 3 బాణముల చొప్పున ఎక్కుపెట్టి ప్రయోగించి యుద్ధము చేసెను. వారికి నుదుళ్ళు పగిలినవి. అందరునూ సొమ్మసిల్లిరి. తేరుకుని ధ్రువుని పరాక్రమమును, ధైర్యమును, బాణప్రయోగమున గల నేర్పరితనమును పలుమారు మెచ్చుకొనిరి. అయినను తోకత్రొక్కిన దుష్ట సర్పముల గుంపుల వలె పగబట్టి భయంకర రోషమూర్తులై ధ్రువుని తాకిరి. వానిని సమీపించి అందరొకమారు చుట్టుముట్టి తడవకు 6 బాణముల చొప్పున ధ్రువుని అవయవములు పగులునట్లుగా ప్రయోగించిరి. ఇంకను గట్టిగా గిరగిరా తిప్పి గదలు, ఖడ్గములు, ఈటలు, శూలములు, చురకత్తులు మున్నగు వానిని ధ్రువుని పైనను అతని సారథి పైనను కురిపించిరి. ఇట్లెంతమంది ఎన్ని ఆయుధములతో ముంచెత్తినను ధ్రువుడు చెలింపలేదు. మహాప్రవాహముగా వర్షించుచున్న కారు మేఘములు క్రమ్ముకొని వచ్చి పర్వతమును కప్పివైచున్నట్లు యక్ష సైన్యములు గుంపులు గుంపులుగా ధ్రువుని ముట్టడించిరి. అప్పుడు సిద్ధుల గణములు హాహాకారములు చేయుచూ ఇట్లని దుఃఖించిరి. అయ్యో, ఈ ధ్రువుడను సూర్యుడు ధైర్యము తూలిపోయి ఇట్లు దైత్యులు అనబడు మహాసముద్రమున మునిగి అంతరించను గదా. ఆ కేకలతో తాము ధ్రువుని గెలిచితిమని యక్షులు హర్షధ్వానములు చేసిరి. ఇంతలో మంచు పొరలను నశింపచేయు మహాప్రవాహము గల సూర్యుని వలె మరల ధ్రువుడు కనిపించెను. అట్లు కనిపించి తన మహాధనస్సును ధరించి భీకరముగా బాణ పరంపరలను కురిపించి శత్రువులకు దుఃఖము కలిగించి
ఝుంఝూనిలము వలె విజృంభించి వీరవిహారము చేసెను. భయంకరమైన యుద్ధము చేసి శత్రువులు ప్రయోగించు క్రూర శస్త్రములనన్నిటినీ బాహుబలముతో రూపు మాపెను. సాటిలేని బల సంపదతో బలిష్టముగా అమ్ములను తాకించి బాహుబల గర్వముతో శత్రువుల సంధి బంధములను తునుకలు చేసెను. అవయవములను ముక్కలు చేసెను. పర్వతములను వజ్రాయుధముతో ఖండించు ఇంద్రుని వలె విజృంభించెను. ఆ మనువంశ వీరునిచే వికలాంగులైన యుద్ధ భటుల శిరస్సులు కిరీటములతో కుండలములతో భూమిపై సందు లేకుండునట్లు రాలెను. తళుక్కుమను మణికంకణాది భూషణములతో తెగిపడిన భుజములతో మొండెములతో భూతలమంతయు నిండి ధ్రువుని శౌర్యము యొక్క మనోహరాకారము విజృంభించినట్లుండెను. యుద్ధమున చనిపోగా మిగిలిన వీరులు మనువు యొక్క మనుమని శరముల భిన్నములైన దేహభాగములు కలవారై యుద్ధమున చెల్లాచెదరై ఒక మహాసింహమును చూచిన ఏనుగుల గుంపు వలె ఒకరినొకరు త్రొక్కుకొనుచు పారిపోయిరి. ఇంతలో యక్షులు రాక్షస మాయలు ప్రసరింపచేసిరి. ధ్రువుడు వానిని భేదింపలేక వారెందుండిరో కనుగొనుటకు చిక్కుపడెను. తన సారథిని చూచి వీరు మాయావులు, వీరి మాయలను గ్రహించుట ఎట్లు సాధ్యమగును అని పలుకుచు వారి పట్టణమును ప్రవేశించుటకు త్రిప్పలు పడుచుండెను. అలకా పట్టణం అతనికి కనుపింపక మాయమయ్యెను. చిత్రమైన రథము గల ధ్రువుడు ఎంత ప్రయత్నించినను శత్రువుల మాయా ప్రయోగము చేత సందేహపడిన వాడై పట్టణమున ప్రవేశింపలేక వేచి చూచుచుండెను. ఇంతలో మహాసముద్ర ఘోషము వలె ఒక శబ్దము వినిపించెను. నలుదిక్కుల నుండి సుడిగాలులు చెలరేగెను. ధూళి రేగి తెరలు తెరలుగా కన్నులు గప్పెను. ఆకాశమున కన్నులు చీల్చుకొని పోవునట్లు మెరపు తీగలు తరచయ్యెను. ఘోర గర్జనముతో మేఘములు భయంకరముగా క్రమ్ముకొని వచ్చెను. రాక్షస మాయాజాలము విజృంభించి ఆ మేఘముల నుండి పుర్రెలు, ఎముకలు, మాంసము, రక్తము, మలమూత్రములు వర్షించెను. ఇంతలో ధనుస్సులు, అమ్ములు, ఖడ్గములు, ఈటెలు, బల్లెములు, శూలములు, గదలు, చక్రములు, శిలలు, సర్పములు వర్షించెను. ఎంత ప్రయత్నించినను అతి కష్టముతో ఎదుర్కొనుచున్న ధ్రువునిపై రాక్షస మాయలు తరచయ్యను. ఒక్కమారుగా మదించిన ఏనుగుల గుంపులు ఘీంకరించుచు మీదకు వచ్చెను. ఒకమారు పులుల గుంపులు, ఒకమారు సింహముల గుంపులు నోళ్లు తెరచుకొని మీదకు వచ్చెను. ఇంతలో పర్వతముల వలె ఎత్తైన అలలతో మహాసముద్రము అన్ని వైపుల నుండి ముంచెత్తుచున్నట్లు కనిపించెను. మరల జల ప్రళయమునందువలె నదులన్నీయు ప్రవహించి వచ్చుచున్నట్లు కనిపించెను. ఇట్లు యక్షులు సృష్టించుచున్న మాయలు భయంకర రూపములతో గుక్క తిప్పుకొనలేకుండా కనిపించెను. ఆ సమయమున మునుల సంఘములు ఆ దృశ్యమును చూచి మనువు యొక్క మనుమని సమీపించి అతనికి వినిపించున్నట్లుగా బిగ్గరగా మను మను అను మంత్రములను పఠించిరి. మరియు ఇట్లని బిగ్గరగా ఉద్బోధించిరి. మహాత్మా, మరచితివేమి? జీవులు ఎవని దివ్యనామమును విని స్మరించి దుస్తరమైన మృత్యువును దాటుచున్నారో వాని అంతర్యామిత్వమే కదా ఈ సకల జగత్తు. ఈ కనిపించుచున్న మాయాదృశ్యములన్నీయూ వానియందే ఇమిడి ఉన్నవి గదా. వానిని స్మరించినచో ఇవి మాయమగును. వానిని మరచి భయపడి వీనిని చూచుచున్నచో ఇవియే కనిపించును. శార్జ్ఞము అను విల్లు ధరించిన విష్ణుమూర్తిని స్మరింపుము. నీవు విల్లు ధరించి నిలబడుటయే గాని నీ రూపమున అతడంతర్యామి అయి విల్లు ధరించి నిలిచెనని తెలిసికొనుము. అతడే నీ శత్రువులను సంహరించును అని నారాయణాస్త్ర రహస్యమును ఉపదేశించిరి. ఈ మునుల ఉపదేశము విని ధ్రువుడు జలములు ఆచమించి సంకల్పించి నారాయణుని పాదపద్మములను స్మరించెను. వింటియందు అమ్ము ఎక్కుపెట్టి విడచుచుండగా తన రూపమున విల్లమ్ముల రూపమున నారాయణుడుండుట సత్యమనియు తాముండుట ఊహయే అనియు స్మరించెను. వెంటనే రాక్షసమాయాంధకారము మాయమయ్యను. వివేకము అనబడు సూర్యోదయం అయ్యను.
రాగద్వేషాదులను చీకట్లు విచ్చుకొనెను. పవిత్రమైన నారాయణ దేవతయే అస్త్రముగా వ్యాపించెను. వాని నామాక్షరములు అడ్డులేని ప్రభావముతో శర పరంపరలయ్యను. బంగారు పిడులు గల బాణములు, హంసల ఈకలు కట్టిన బాణములు, తెల్లని రెక్కల పక్షుల వలె దూసికొనిపోయి వేనవేలుగా క్రమ్ముకొని శత్రువులను ముంచెత్తెను. ప్రయోగింపబడు బాణములు వేగముతో శబ్దములు చేయుచు మంటలై పరుగెత్తెను. రికార్డింగ్ నంబర్ 181 అయిపోయింది.